మష్రూమ్ కర్రీకి ఫస్ట్ మష్రూమ్స్ తొక్క అలా పీల్ చేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మష్రూమ్స్ మేము ఎప్పుడు డైరెక్ట్గా కుక్ చేయము. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాని పైన ఉన్న లేయర్ని పీల్ చేసి తీసుకుంటాము. మష్రూమ్స్ అన్నీ కూడా 2 పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 6 ఎండుమిరపకాయలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 2 బిగ్ సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు ఘాటు ఎక్కువ అనిపిస్తే కనుక అందులోని కొన్ని తగ్గించి వేసుకోండి. ఆ 3 వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులోని ఒక 5 to 6 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని వాటర్లో ఒకసారి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని హాఫ్ బాయిల్ చేసుకోవడానికి కడాయిలోని కొంచెం వాటర్ అండ్ మష్రూమ్స్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్, టొమాటోస్ దగ్గరకు అయ్యాయి. ఇంకాసేపు ఒక 5 minutes ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం హాఫ్ బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆ మష్రూమ్స్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. మనం మష్రూమ్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 కరివేపాకు రెమ్మలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటాము. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత మూత తీసేసి అందులోని చిటికెడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటాము. ఒక 2 minutes తర్వాత మూత తీసేస్తే ఆయిల్ ఇలా పైకి తేలిపోద్ది. ఇప్పుడు మనకి కర్రీ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని కొరియండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.